తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అనే ఆసక్తితో ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఎన్నికల తేదీలు ఖరారవ్వలేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మరియు ప్రభుత్వం కలిసి పనిచేయాలని 18 నెలల పాలనను గోల్డెన్ పీరియడ్గా అభివర్ణించారు. బూత్ స్థాయిలోనే పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయవచ్చునన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ కమిటీలు వేగంగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ పదవుల కోసం కాదు, బాధ్యతగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఇతర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కార్యకర్తలను నిరాశపరచకూడదన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇక ఎన్నికలతో సమానంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా రాజకీయంగా చురుకుదల చాటనున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగే క్రమంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు కేంద్ర బిందువుగా మారనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతు ఉందా లేదా, కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీర్పు ఏంటి అనే విషయాలు స్పష్టతకు వస్తాయి.